స్టూడెంట్స్ ఈరోజు మనం యూనిట్ 2లో సెకండ్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. సెకండ్ టాపిక్ ఏంటిదంటే మన ఫస్ట్ టాపిక్లో హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ టాపిక్లో నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అనేది ఫోకస్ చేద్దాం. ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్లో మీకు రూల్స్ ఆఫ్ ఫైండింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క రూల్స్ అనేది చెప్పడం జరిగింది 6 కేసెస్. ఇక్కడ మనం రూల్స్ ఆఫ్ ఫైండింగ్ ద యూపీ అనేది తెలుసుకుందాం. జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్లో మనం నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటిది? y ఈక్వల్ టు yc ప్లస్ yp కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనం yc అనేది నా హోమోజీనియస్ ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చో చెప్పాను. ఇప్పుడు నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ కనుక్కునేటప్పుడు yp యొక్క రూల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈరోజు టాపిక్లో ఒకటే రూల్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ 6 రూల్స్ ఉంటాయి, కానీ ఈరోజు టాపిక్లో ఒకటే రూల్ డిస్కస్ చేద్దాం. ఆ రూల్ ఏంటంటే e⁻ax అనేది రూల్ డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాగే ఒక క్వశ్చన్ వస్తుంది. దీని మీద మీకు ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ప్రాక్టీస్ చేయండి. అవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. దాంతోపాటు మీరు కూడా మిగతా ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నా ప్రీవియస్ వీడియోని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియో మీరు చూసి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ అనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి. అందుకే నా ప్రీవియస్ వీడియోని చూడండి, చూసి అది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్, ద రూల్స్ ఫర్ ఫైండింగ్ ద yp అంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. యాక్చువల్లీ 6 రూల్స్. ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. ఇది ఏంటిది? ఆపరేటర్ ఫామ్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద ఫార్ములా. ఇక్కడ ఒక ఫార్ములాతో yp అనేది డిటర్మైన్ అవుతుంది. అది ఫార్ములా ఏంటిదంటే చూడండి, yp ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిదండి, ఇంకా ఫర్ హోమోజీనియస్ q ఆఫ్ x అనేది ఏంటిది? ఇక్కడ ఫర్ హోమోజీనియస్ q ఆఫ్ x అనేది మనం 0 పెట్టడం జరిగింది. ఇక్కడ 0 ఉండదు యాక్చువల్. ఇక్కడ చూడండి, ఫర్ హోమోజీనియస్ q ఆఫ్ x ఈక్వల్ టు 0, దెన్ yp ఈక్వల్ టు 0 కూడా అవుతుంది కదా హోమోజీనియస్లా. దెన్ ఇప్పుడు ఇది ఏంటిది? ఇట్ డిపెండ్స్ ఆన్ q ఆఫ్ x మీద డిపెండ్ అవుతుంది కదా yp ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 6 రూల్స్. యాక్చువల్ q ఆఫ్ x ఈక్వల్ టు నాట్, ఇక్కడ 0 కాదు ఇక్కడ యాక్చువల్లీ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. యాక్చువల్లీ ఇట్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ 6 రూల్స్. ఇక్కడ ఇవాళ ఒకటే రూల్ డిస్కస్ చేద్దాం, దాని మీద 3 ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రూల్ డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్. యాక్చువల్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 6 రూల్స్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పేది. ఇక్కడ yp యొక్క ఫార్ములా ఇది 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం రూల్ 1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, వెన్ q ఆఫ్ x ఈక్వల్ టు e⁻ax అనే రూల్ డిస్కస్ చేద్దాం మనం ఇవాళ. దీని మీద మీకు 3 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, ఇక్కడ అప్పుడు ఏమైతే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ అంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇక్కడ ఏంటి? yp కదా. చూడండి, yp ఈక్వల్ ఏమైతే f ఆఫ్ d q ఆఫ్ xలా ఇక్కడ ఫార్ములా ఉంది. పైన మీకు ఫార్ములా చెప్పిన yp అంటే ఏంటిది అని. yp ఈక్వల్ f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x కదా. ఇక్కడ చూడండి, q ఆఫ్ x ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాయాలంటే e⁻ax అనేది రాయాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ మనం పుట్ d ఈక్వల్ టు a, d స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఎక్సెట్రా ఇన్ f ఆఫ్ d. f ఆఫ్ dలో మనం d ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేయాలి, a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే డినామినేటర్ అనేది 0 కాకూడదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటిదంటే ఒకసారి చూడండి, yp ఈక్వల్ టు f ఆఫ్ a సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, e⁻ax. చూడండి, కేస్ 1 ఏంటి అంటే ఇక్కడ కేస్ 1 అనేది చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ కేస్ ఏంటి అంటే
ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు వైపీ ఈక్వల్ ఏమవుతుంది 1/f ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనేది అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి కింద డినామినేటర్ అనేది మనకు 0 రాలేదు. 0 రానప్పుడు ఏంటి యథావిధిగా రాసుకోవాలా. ఇంకా నెక్స్ట్ చూడండి కేస్ 2. మన ఎఫ్ ఆఫ్ ఏ కింద డినామినేటర్లో 0 వచ్చింది అనుకో, అది కూడా ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ డి. ఈ ఎఫ్ ఆఫ్ డి ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, ఈ ఎఫ్ ఆఫ్ డిని ఏదైతే ఉంటుందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు డి పరంగా డిఫరెన్షియేషన్ చేయాలి అంటిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చే వరకు ఎఫ్ ఆఫ్ డీని అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండగా మనం పైన న్యూమరేటర్లో ఎక్స్ అనేది ప్రతిసారి ఇన్సర్ట్ చేయాలి. నువ్వు ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తే అన్నిసార్లు పైన న్యూమరేటర్లో ఎక్స్ అనేది అది న్యూమరేటర్లో యాడ్ చేయాలి. అందుకే ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ డిఫరెన్షియేషన్ షార్ట్కట్లో రాస్తున్నాను. డిఫరెన్షియేషన్ we have to insert x on numerator. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ టాపిక్ ఇది. రూల్ 1 ఏంటి అంటే ఫస్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. మీకు ఇది తెలుసు అనుకోండి, ఈ ఫార్ములా తెలుసు కదా, వైపీ ఈక్వల్ 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనేది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి. వైపీ ఈక్వల్ 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఏఎక్స్. ఇక్కడ డి ఈక్వల్ టు ఏ అనేది సబ్స్టిట్యూట్ చేసిన, డి ఈక్వల్ టు ఏ, డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేది ఇట్లా ఎక్సెట్రా ఇన్ ఎఫ్ ఆఫ్ డి అనేది ఎఫ్ ఆఫ్ డిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అదే డి క్యూబ్ ఉన్నా అనుకో ఏ క్యూబ్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. అప్పుడు ఏమైతే వైపీ ఈక్వల్ 1/f ఆఫ్ ఏ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, నువ్వు ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కింద డినామినేటర్ అనేది 0 కానప్పుడు యథావిధిగా రాసుకోవాలి. అదే ఈ వైపీ అనేది ఆన్సరు. అదే 0 కానప్పుడు ఎఫ్ ఆఫ్ డిని డి పరంగా విత్ రెస్పెక్ట్ టు డి, ఎఫ్ ఆఫ్ డిని విత్ రెస్పెక్ట్ టు డి పరంగా మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ప్రతిసారి న్యూమరేటర్లో ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్. ఇంకా ప్రాబ్లం డిస్కస్ చేస్తే ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది, డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్. నో ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఏ ఫామ్లో ఉంది మీ అందరికీ తెలుసు. చూడండి, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది, అంటే ఆపరేటర్ ఫామ్లో ఆల్రెడీ ఉన్నది ఇది. అందుకే దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఏంటిది, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు ఏమవుతుంది, డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 అవుతుంది కదా, అంతేనా కదా. క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్. మీకు నేను నా కాన్సెప్ట్ వీడియో చెప్పేటప్పుడు చెప్పినది, ఇట్లాంటి క్వశ్చన్స్కి జనరల్ సొల్యూషన్ ఏమైతే, జనరల్ సొల్యూషన్ అనేది ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ అవసరం లేదు కానీ ఇక్కడ రాస్తున్నాను మీకు జనరల్ సొల్యూషన్ తెలియాలి కానీ వైసీ ప్లస్ వైపీ అవుతుంది కదా, వై ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ అనేది. దానికి ఫస్ట్ మనం వైసీ ఫైండ్ చేయాలి. వైసీలు ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే నా ప్రీవియస్ వీడియో అనేది చూడాలి. కాన్సెప్ట్ వీడియో చూసి ఇక్కడ వైసీ రూల్స్ ఏంటి, అవి ఎట్లా ఫైండ్ చేయాలని తెలుస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, మీరు వైసీ ప్లస్ వైపీ ఫైండ్ చేయాలి. మనం ఫస్ట్ వైసీ ఫైండ్ చేయాలి, తర్వాత వైపీ ఫైండ్ చేయాలి. అప్పుడే జనరల్ సొల్యూషన్ వచ్చినట్టు, అంటే దాని యొక్క ఆన్సర్ వచ్చినట్టు కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని దాని విధంగా ఫస్ట్ వైసీగా అనుకుందాం, తర్వాత వైపీగా అనుకుందాం. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఈజీగానే మీరు స్కోర్ చేయొచ్చు. ఇట్లాంటివి 10 మార్క్స్ వస్తాయి, ఈజీగా రాయొచ్చు. నేనైతే చాలా సింపుల్గా రాసేది నా అప్పుడైతే. ఇక్కడ చూడండి,
టు ఫైండ్ వైసీ అంటే వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రలే కదా దీని యొక్క జనరల్ సొల్యూషన్. అప్పుడు ఏం చేయాలంటే ద ఆక్సిలరీ ఫంక్షన్ ఆఫ్ హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ 1, ఇక్కడ ఈక్వేషన్ 1 గురించి చెప్తున్నాను, ఈజ్ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0. మనం వైసీకి అనుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అనేది తీసుకోవాలి. నా హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైతే అని ఈజీగా. సో ఇక్కడ ఏంటి అంటే అప్పుడు ఏమవుతుంది, d² + 5d + 6 ఈక్వల్ టు ఏమైతే 0 అవుతుంది. దీని యొక్క మీకు ఇది సాల్వ్ చేయడం రాకపోతే ఏం లేదు, సింపుల్గా క్యాల్సీ ఓపెన్ చేయండి, క్యాల్సీలో ఇది కొట్టండి, డైరెక్ట్ రూట్స్ ఇస్తుంది. టైం వేస్ట్ చేయద్దు, ప్రాబ్లమ్స్ అనేది నిదానంగా ఇదే మీరు సాల్వ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయద్దు. ఇక్కడ క్యాల్సీలో కూడా డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. డి ఈక్వల్ టు ఇక్కడ ఏంటి -2, -3 అనేది రూట్స్. ఇక్కడ రూట్స్ అనేది రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నాయి, అందుకే అప్పుడు దానికి ఒక ఫార్ములా ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, రూట్స్ అనేది రియల్ అండ్ డిస్టింక్ట్ అయినాయి అనుకో, డిఫరెంట్ అయినాయి అనుకో, దెన్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, వైసీ ఈక్వల్ టు c1 e⁻m1x. ఇక్కడ m1 m2 అనేటి ఏంటి రూట్స్ కదా, డిస్టింక్ట్ రూట్స్ కదా. చూడండి, c2 ఈక్వల్ టు e⁻m2 × x ప్లస్ డాష్ cn e⁻mn ప్లస్ x. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఏంటి అంటే ఇదే ఫార్ములాలా మనం పైన రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నా కదా, ఇక్కడ m1 ప్లేస్లో m2 ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి, గంట దీని యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క సొల్యూషన్ అదే. ఇక్కడ ఏంటి e⁻−2x c2 e⁻−3x. ఇది కాంప్లిమెంటరీ యొక్క సొల్యూషన్, ఇది ఇక్కడ వైసీ యొక్క సొల్యూషన్ ఇది. ఇప్పుడు ఓకే, మనం వైసీ అని అనుకున్నాం, ఇప్పుడు వైపీ అనుకోవాలి కదా. టు ఫైండ్ వైపీ ఏం చేస్తాం, టు ఫైండ్ వైపీ 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్, ఇదే కదా ఫార్ములా. సో ఇక్కడ ఏంటిది ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది, ఇక్కడ d² + 5d + 6 కదా, అంతేనా కదా, అంతే. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి e⁻x. క్వశ్చన్ మీకు చెప్పినాను అవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ పుట్ డి ఈక్వల్ టు మనం అక్కడ ఏ అని చెప్పినాను పుట్ కాన్సెప్ట్ వీడియోలో. ఏ అంటే ఏంటి, అక్కడ ఇంటీజర్స్ మనం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ పుట్ డి ఈక్వల్ టు 1. డి ఈక్వల్ టు 1 అప్పుడు d² ఈక్వల్ ఏమవుతుంది a² అవుతుంది, అది 1² అవుతుంది కదా, అంతేనా కదా. అంటే ఇక్కడ చూడండి d ఈక్వల్ టు 1 అంటే a ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, d² ఈక్వల్ ఏమవుతుంది 1² అవుతుంది. సో చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే సింపుల్గా. 1² ఏమవుతుంది 1 అవుతుంది, అంతేనా కదా. 5d ఏమవుతుంది 5 × 1 + 1 e⁻x. ఇక్కడ ఏంటి 1 + 5 ఏంటి 6 కదా, 6 + 6 ఎంత 12. ఇక్కడ చూసారా మీరు, ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో డినామినేటర్లో 0 రాలేదు కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చేయలేదు. అది 0 వచ్చింది అనుకో ఖచ్చితంగా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇక్కడ ఏంటి చూడండి, జనరల్ సొల్యూషన్ ఏంటో ఇక్కడ సింపుల్గా చెప్తాను. ద జనరల్ సొల్యూషన్ వైసీ + వైపీ ఈక్వల్ జనరల్ సొల్యూషన్ ఏంటి మీరు చూడండి ఒకసారి, c1 e⁻−2x + c2 e⁻−3x + e⁻x/12. ఇక్కడ వైసీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ప్లస్ అది పర్టికులర్ ఇంటిగ్రల్ యొక్క వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఈ ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్. చాలా సింపుల్ టాపిక్స్, ఈజీ టాపిక్స్ యాక్చువల్లీ ఇవి. మా వీడియోస్ మీకు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇవే వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడతాయి. నా వీడియోస్ మీకు చాలా అర్థమైందని అనుకున్నాను. ఒకసారి అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చూడండి, చాలా సింపుల్గా మన సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా ఒక టీచింగ్ అనేది ఒక ఫ్రెండ్ టు ఫ్రెండ్ టీచింగ్ లెక్క ఉంటుంది, నాట్ ఒక ప్రొఫెసర్ టు టీచర్ టీచింగ్ లెక్క కాదు. ఇక్కడ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోస్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తేనే ఇది అర్థమైంది, ఒకసారి అది కూడా చూడండి.